అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐగా మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము. ఆనాడు ఏబి బర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణమాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, నిన్న ఒక ఘటన జరిగింది. నాకు బాధేస్తుంది. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మా మిత్రులు ఆ కింద కూర్చోవటం, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మిత్రులు అలా కూర్చోవటం, మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే స్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ 2 నిమిషాలు మంచి మాట చెప్తానండి. మంచి మాట చెప్తా, మీరు మంచి మాటే చెప్తానండి. అసలు అది వద్దా? మంచి మాట కూడా చెప్పొద్దా? అయితే అరే నేనేం చెప్తాను, మీరు అంటే అది కాదు అంటే ఎవరు మాట్లాడిరా మీరు? అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరేదో ఏదో లోపల పెట్టుకున్నట్లు ఉంది. మాట్లాడండి. ఎందుకంటే ఆ ఇద్దరు సోదరి మనుల పట్ల ఎవరైనా సరే సోదరి మనుల పట్ల మా సానుభూతి ఉంది. దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు. అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా అవి కూడా చూడాలి. ఓకే, చెప్తా. అదేవిధంగా చూడాలి. అందులో వాళ్ళిద్దరికీ, ముఖ్యమంత్రి గారికి సవిత గారికి అక్క తమ్ముళ్ళ అనుబంధం ఉంది, బంధుత్వం ఉంది. అందువలన దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఒక సమస్యకు పరిష్కారం చేసుకోవటం మంచిది. రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, వాస్తవంగా నేను అప్రాప్రియేట్ బిల్లు మీద నేను చాలా అంటే అందరికీ సహజంగా మాట్లాడాలని ఉంటుంది.